బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు బీజేపీ మహిళా కార్యకర్తలు. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో స్వయంగా పాల్గొన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. స్వయంగా రేఖా గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి కార్యక్రమంలో, ఇంటి ముందుట ఆందోళన చేసే కార్యక్రమంలో స్వయంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. డీలిమిటేషన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఓవరాల్గా రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లు కానీ చేయాలని కేంద్రం భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంది, దాన్ని వ్యతిరేకించింది. సో బిల్లుకు సపోర్ట్ చేయకుండా మహిళలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ ఆరోపణ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలు, ఇంకా మిగిలినటువంటి కొన్ని పక్షాలు అన్నీ కుట్ర చేసి మహిళా బిల్లును అడ్డుకున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి వాళ్ళల్లో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తామని మేము భావిస్తే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై కుట్ర చేసి మహిళలకు అన్యాయం చేశాయి. ఒక మహిళల పాలిట ఒక వ్యతిరేక పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ సహా ఇంకా మిగిలినటువంటి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలు మారిపోయాయంటూ బీజేపీ చెబుతూ ఉంది. సో అందుకే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేశారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ మహిళా నాయకురాలు మనకు ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నారు. మహిళల కోసం ఉద్దేశించబడ్డటువంటి 33% రిజర్వేషన్ మహిళా బిల్లుని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే కనుక మహిళా బిల్లు గట్టెక్కేది, మహిళలకు 33% రిజర్వేషన్ అవకాశం దొరికేది, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేది, ప్రజాస్వామ్యంలో మహిళలు ఇంకా గొప్పగా రాణించేవాళ్ళు. కాబట్టి నిన్న మహిళా బిల్లు గట్టెక్కనందుకు, మహిళా బిల్లు ఓడిపోవడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ పైకి చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్ బిల్లు పైన చిత్తశుద్ధి లేదు. మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి ప్రేమ కేవలం కపటమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్న మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలేదు. నిన్న మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీ కనుక సపోర్ట్ చేసి ఉంటే బిల్లు పాస్ అయ్యేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ రాహుల్ గాంధీ ఇంటి ముందు బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.